ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మాతృదేవో భవ అంటుంటారు. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ స్థానంలో భగవంతుడు కొలువై ఉన్నాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అంతటి అమ్మ గురించి చెప్పాలి అంటే అసలు మాటలు అనేవే సరిపోవు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కొండవీటి జ్యోతిర్మయి గారు. తను మనందరికీ సుపరిచితురాలే. అసలు అమ్మ గురించి ఒక మాటలో చెప్పాలి అనంటే సరిపోదు. తను ఏం చెప్తారో తన మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, మనకు మదర్స్ డే రాబోతోంది. అమ్మని మనము కొలవాలి, పూజించాలి అని అంటే ఆ ఒక్క రోజు అనేది అసలు సరిపోదనే చెప్పాలి. అంతే కదమ్మా? భగవంతుడు అన్ని రూపాలు అన్ని చోట్ల ఉండలేక అమ్మ రూపంలో మనందరికీ అందుబాటులో ఉన్నాడు అని కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారమ్మా మీరు అమ్మ గురించి చెప్పాలంటే? మాతృత్వం మాతృతత్వం వేరు కాదు, ఒక్కటే. ఓకే. ఇప్పుడు అమ్మనంగానే కనేది అనుకుంటాం, కనేటువంటి ఆ కావిడ ఆడది అనుకుంటాం, లేకపోతే కాదు. అమ్మ అంటే కనేది కాదు, ఆడది కాదు. ఆ ఉన్న అమ్మతత్వాన్ని ఎక్కడైతే ఆ అమ్మతత్వం ఉంటుందో అక్కడంతా ఉండేది అమ్మ. మీకు అర్థమైందే లేదు? మనం ఏమంటాం, ఈ జగత్తే తల్లి అంటాం. అవును. కాదు, తల్లే జగత్తు. సూపర్. ధర్మం కోసం తల్లి అంటాం. కాదు, ధర్మం నేర్పడం కోసం తల్లి. ఓకే కదా? అవునవును. అంటే మనకున్న చిన్న పరిమితమైనటువంటి అమ్మతత్వాన్ని మన వరకే ఉంచుకుంటున్నాం. కానీ మదర్స్ డే ఏం చెప్తుందంటే ఈమెకి పరిధి లేదు. ఆమె ఆది, ఆమె మూలం. ఈ జగత్తుకి ఆమె మూలం. మరి ఆ మూలాన్ని మనం ఎట్లా చూస్తున్నాము అంటే చాలా పరిమితంగా చూస్తున్నాం. అపరిమితాన్ని పెంచడం కోసం ఈ అమ్మ వచ్చింది. అంటే ఏది మనకు తెలియదో అది తెలియ చెప్పడానికి అమ్మ వచ్చింది. అది ప్రతి ఇంట్లోనూ. ఏది తెలియడం అనంటే ఏది తెలియాలో అది తెలియ చెప్పడానికి. ఓకే కదా? అవును. మనకేది తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏమంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ లో ఇవన్నీ మనకు చెప్పేదని అనుకుంటాం. కానీ షీ బిలాంగ్స్ టు ది సబ్జెక్టివ్ వరల్డ్. ఓకే. ఆమె మూల స్థానంలో ఉన్నటువంటి ఒక శక్తిని మనందరికీ చూపించడానికి తాపత్రయపడేది అనమాట. కరెక్ట్ అమ్మా. ఆవిడ తాపత్రయం మనకు అర్థం కాదు. ఆవిడ పని మనిషిలో చూస్తాం. పనులన్నీ చేసేది పొద్దు నుంచి మనకి. ఒక్కరోజు లేకపోతే ఇల్లు చిందర వందరే, గందరగోళమే. కానీ పాపం ఆ తల్లి ఒక్కరోజైనా ఈవిడికి ఒక గుర్తింపో లేదంటే ఒక నమస్కారం పెట్టండిరా అని ఒక రోజును ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా మాలాంటి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి ఒక పద్ధతి. కానీ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం దీన్ని. ఎందుకని అనంటే ఎస్, అమ్మ అనంగానే ఒక వాడుకునే వస్తువు లేదా ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు చేసేటువంటి ఒక వ్యక్తి అనేటువంటి నోషన్కి పరవర్షంతో ఉన్నటువంటి మనుషులకి ఇది ఒక్కసారి ఈ ఒక్క రోజైనా వాళ్ళల్లో ఒక మృదుత్వాన్ని తీసుకొచ్చే ఒక సందర్భంగా ఉండాలనేటువంటి ఒక తాపత్రయంతో ఆ తల్లి ఎవరో మరి దీన్ని చేయటం, ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పరిణమించటం, అందరం ఒకరోజు అమ్మకి నమస్కరించటం అనేదాన్ని అంటే గుర్తు చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్. అంటే దీన్ని మనం పొగడాలా తెగడాలా అన్న ఒక డైనమా. నేనంట ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా దీన్ని పొగిడి తీరాల్సిందే. ఎందుకనంటే మేము ప్రెజెంట్ని చాలా యాక్సెప్ట్ చేస్తాం. ప్రెజెంట్లో ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అమ్మకి కార్డుల్లో విషెస్ తెలియచెప్పకుండా దయచేసి పిల్లలందరూ కూడా చక్కదైనటువంటి ఆమెకు
ఫిజికల్ సేవ ఏది కావాలో. ఓకే. ఆవిడ కూడా చేతుల నొప్పులు ఉంటాయి, అవును. కాళ్ళు నొప్పులు ఉంటాయి, అవునా? అవును. ఆవిడ అలాంటి సేవలు ఏదైనా చేసేటువంటి ఒకనొక క్రమాన్ని ఈ ఒక్క రోజైనా అలవాటు చేసుకుంటే రేపొద్దున్న అది గుర్తుండి మదర్స్ డేకి నేను అట్ట చేశా అది జ్ఞాపకం ఉండి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారేమో. ఓకే. రామకృష్ణుడు అంటారు, ఆదిశక్తి అయినటువంటి అమ్మ ప్రతి స్త్రీ రూపంలో పుట్టింది భూమి మీద. చాలా మంది మనుషులు ఈ ఆడపిల్లల్ని స్త్రీలను చాలా రకాలుగా బాధలు పెడతా ఉంటారు. అవునమ్మా. ఆమె ఎంతో ఓర్చుకుంటుంది, ఎదురు తిరగకుండా చాలా ఓర్చుకుంటుంది, చాలా సహనాన్ని చూపిస్తుంది. మీరందరూ దాన్ని తక్కువగా అనుకోకండి. ఓకే. అది ఏదో మామూలు విషయంగా తీసుకోమాకండి. అలా తీసుకుంటే భగవంతుడికి చాలా కోపం వస్తుంది అని చెప్తారు ఆయన. ఓకే. ఎంత మృదువుగా చెప్తారు ఆయన. ఆ తల్లిని అట్లా బాధ పెడితే మీకు ఆ నిమిషం పాటు మీకు ఏదైనా సంతోషం కలగచ్చేమో, కానీ ఇది సాక్షాత్తు భగవంతుడే హర్షించకూడనిది. హర్షించడు అసలు, ఒప్పుకోడు అసలు. అమ్మనే గౌరవించలేని వాడికి స్పిరిట్ ఎట్లా అందుతాడు? కాబట్టి అందరిలో తల్లిని చూసేటువంటి వాడికి అందనిది ఏది ఉండదమ్మా, అన్నీ అందుతాయి. అందుకని స్త్రీని ఒక పనిగా ఉపయోగించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఒక్క నిమిషం ఆగి ఇది ఆలోచించి ఆ తల్లికి ఎలాంటి రెస్పెక్ట్ని ఇస్తున్నారు, అవసరాలు చూస్తున్నారో కొద్దిగా ఆలోచించగలిగితే. ఎందుకంటే ఈరోజు స్త్రీ అంటే ఒక విలాస వస్తువు. ఆ స్త్రీ కూడా చాలా పతనావస్థకి వెళ్ళిపోతున్నటువంటి ఒకనొక దుర్గతి. అవును. అంటే అలా అని చెప్పిన స్త్రీగా నేను నింద చేయట్లేదమ్మా. స్త్రీ ఇంకా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలో చెప్తున్నా. ఓకే. ఆమె రైట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది, కానీ ఆమె డ్యూటీస్ చేయడానికి ఇష్టపడాల. కాఠిన్యంతో నిండినటువంటి తల్లులను కూడా మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఈ రోజు అవసరమా లేదా? అవసరమే అవుతుంది. అవునవును. కాబట్టి ఆ కఠినత్వం లేనటువంటి, ఎందుకంటే తల్లికి తప్పు ఎదగటం తెలియదమ్మా. ఏ బిడ్డ మీద కూడా తను ఎన్నడూ తప్పు ఎతకదు. ఒకవేళ తప్పు చేసినా కూడా అది రైట్ అంటది. అంతటి వాత్సల్యం ఉంటుంది. ఈ వాత్సల్య భక్తి, ఈ వాత్సల్యం అనేది ఒక తల్లికే ఉన్నది. అవును. నవవిధ భక్తి మార్గాల్లో వాత్సల్యం చెప్పలా. ఎందుకనంటే అది అమ్మకు మాత్రమే చెల్లు, అమ్మ దగ్గర మాత్రమే ఉంటది. అది కొనుక్కోవడానికి వీలు పడదు. పోనీ అలవర్చుకుందామంటే అది రాదు. అది తత్వంగా ఉంటుందని చెప్తున్నా. మాతృత్వము మాతృతత్వము వేరు కాదు, ఒక్కటే అని చెప్పడానికి కారణం అదే. ఓకే. అంటే ఆ సున్నితత్వాన్ని ఎవరికి చెప్తారు అని అంటే ఆ మగపిల్లవాడికి కూడా ఈ ఆడపిల్లే చెప్తుంది, ఈ అమ్మే చెప్తుంది. అవును. కాబట్టి ఆ తల్లి అంత రూడ్గానో అంత కఠినత్వంగానో ఉంటే ఇంకా మన పరిస్థితి ఏంటి? చల్లా చెదరైపోతుంది. అందుకని వివేకానందుడు ఒక అద్భుతమైన ఆశీస్సుని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వాక్యమే ఆశీస్సు కదా, మహాత్ముల వాక్కులే ఆశీస్సు. ఆయన నడిచిన చోట ప్రయాగ కదా. ఆయన ఒక మాట చెప్పారు, ఏ దేశంలోనైనా స్త్రీ పతనం అవ్వచ్చేమో కానీ భారతదేశపు స్త్రీ పతనం కాదు అని చెప్పారు. పతనం కాదంతే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ వేద సంప్రదాయమే చెప్పండి, ఆ కర్మ సిద్ధాంతమే చెప్పండి, ఆ యోగమే చెప్పండి, ఒకవేళ పతనమైనా మళ్ళీ తన తప్పును తను తెలుసుకుని మళ్ళీ యథాస్థానమైనటువంటి ఆ తల్లి ప్రేమ మాతృత్వానికి యథాస్థానానికి వచ్చేస్తుంది. అది ఆయన ఇచ్చిన ఆశీస్సు. కాబట్టి ఈ మాతృదినోత్సవం అనేటువంటి పేరుతో జరుపుకుంటున్న దీన్ని ఒక రోజు కాకుండా ప్రతిరోజు కూడా అట్లా ఉండాలనేటువంటి ప్రార్థనని మనం అందరం కలిసికట్టుగా చేస్తే తప్పకుండా అందరి అమ్మలు, అందరి తల్లులు కూడా పటిష్టమైనటువంటి భారతదేశాన్ని, ఆ ఋషి సంప్రదాయాన్ని మన పిల్లలకు అందిస్తారు
అట్లాగే ఏ మగపిల్లలు అయితే తప్పుదోవ పడుతున్నారో అవును. వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద ప్రతి స్త్రీ నడపగలదు. ఆ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, అక్కడ ఏమంటే చెల్లి అవ్వచ్చు, అవును, పొజిషన్స్ మారచ్చు, అంతే. బట్ తల్లి భావం ఉంటుంది చూసారు లోపల. భార్య అవ్వచ్చు, భార్య కూడా తల్లి. అంతే. అర్ధనారీశ్వర తత్వం ఎందుకు చెప్తున్నారు? అదే దానికి కారణం అదే. ఓకే, ఓకే. అది రెండుగా కలిసి వస్తే బాగుండదు కాబట్టి సృష్టి వేరు వేరుగా వచ్చాడు అంతే. ఒకటే స్పిరిట్ రెండు భావాలతోనూ ఉన్నాడు. అవును. అలా నపుంసకంగా ఉంటే బాగుండదుగా సృష్టి, అందుకని అలా వచ్చాడు. ఇప్పుడు మనం చూసేటువంటి ట్రాన్స్జెండర్స్ ని కూడా ఎందుకు భగవంతుడు అంత బాగా చూస్తాడు వాళ్ళని అంటే అందుకే కారణం. ఓకే, ఇంత అర్థం ఉందా? అంత అర్థం ఉంది. ఆ ట్రాన్స్జెండర్స్ ఆర్ నథింగ్ బట్ సాక్షాత్తు పరమేశ్వరుడు. మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యం ఫిజికల్ వరల్డ్ లో. అవును, వాళ్ళేమి శాపగ్రస్తులు కాదమ్మా, వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. ఓకే, అది అర్థం చేసుకోవడంలో ఫిజికల్ వరల్డ్ కొన్ని విషయాలు ఒప్పుకోదు, కొంచెం లాజికల్ గా థింక్ చేస్తుంది కదా. అట్లా స్పిరిచువల్ వేలో గనక చూస్తే ఆ అర్ధనారీశ్వర తత్వం రెండుగా అలాగే యాజ్ ఇట్ ఈస్ గా వస్తే సృష్టి బాగుండదు కనుక, వర్క్ డివిజన్ ప్రాపర్ గా నడవదు గనక ఆయన ఎంతో కష్టపడ్డాడు ఈ సృష్టిని తీసుకురావడానికి. అమ్మ ఇంకా కష్టపడింది మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి. వాళ్ళిద్దరూ అంత కష్టపడుతుంటే మనం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. అందుకని యాజ్ అబౌవ్ సో బిలో అని చెప్తారు. అయ్యా అమ్మ కలిసి వాళ్ళు తీసుకొచ్చిన సృష్టి క్రమంలో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, క్రమాలు, పరిణామాలు తీసుకురావాలో, ఎన్ని రకాలుగా కృషిని వాళ్ళు కూడా చేస్తారో. అంటే మనం ఇక్కడ ఎలా చేస్తున్నామో అట్లా, అంటే మనలోంచి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళలోంచి మనం చేస్తున్నాం, అట్లా ఉంటుంది కదా. ఒకటే విషయం రెండు రకాలుగా నడిచి ఒక్కటే విషయాన్ని చేరుకుంటాయి. దాన్ని అపురూపమైనటువంటి ఈ విమెన్స్ డే రోజున ఐ డ్రీమ్ వీక్షకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తల్లితనం పాడు చేసేది కాదు, తల్లితనాన్ని దొంగలించేది కాదు, తల్లితనాన్ని అలవర్చుకునేది కాదు, తల్లితనాన్ని పొందేది. అది పొందటం వరకే. దాన్ని సస్టైన్ చేయడం అంటావా, అది నీ యొక్క బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ అంటున్నా. ఆ రెస్పాన్సిబిలిటీని ఎవరైతే దాన్ని ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి, అంటే కుటుంబమే కాకుండా మంచి వృద్ధిలో వచ్చేటువంటి సమాజము, దేశము, ఆ నిర్మాణం కూడా అంతే పటిష్టంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఓకే, అంటే అమ్మా ఇంత సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అమ్మ అయినప్పుడు అటువంటి తల్లిదండ్రుల విషయంలో ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే చాలా మంది చాలా ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టడము, ఇలాంటివి చాలా చూస్తున్నాం. కొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా పేరెంట్స్ ని. ఇదంతా ఇట్లా సమాజం మారటానికి కారణం ఏమై ఉంటుందంటారమ్మా? మీరు కొంచెం ఆధ్యాత్మం వైపు వస్తే గనక, అంటే నేను అట్లా చెప్తున్నది మరి వ్యూయర్స్ కి నచ్చదో తెలియదు, కానీ నా సాధన క్రమంలో తెలుసుకున్నది ఏమిటంటే, పూర్వం వాళ్ళు చేసినటువంటి ఒక తప్పిదం. ఎవరమ్మా? పేరెంట్స్. ఇప్పుడు ఎవరైతే కొడుతున్నారని అంటున్నారో తల్లిని, వాళ్ళ పూర్వజన్మలో వీళ్ళని ఎంతో కొంత హింసించి ఉంటారు. ఓకే, అందువల్ల ఈ జన్మలో వాళ్ళకి అది తప్పదు. అట్ట చెప్తే నచ్చదు. ఎప్పుడు నచ్చుతుంది? ఓన్లీ ఇఫ్ యు నో ది కర్మయోగం. నువ్వు ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుంది అన్నది ఇది రూఢి. నేను చెప్పట్లే, కృష్ణ పరమాత్మే చెప్పాడు. కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి అని అంటే అర్థం ఏమిటి అని అంటే అంత తీవ్రంగా జరిగితే నేను చెప్తున్నాను. కావాలని చేయడము అలా కాదు, అంత తీవ్రంగా అంత కోపం తల్లి మీద ఉంది అని అంటే పూర్వం వీడు ఏదో చేశాడు, అందువల్ల దాన్ని ఆ తల్లి కూడా పొందుతూ ఉంటది. అది అనుభవించక తప్పక అట్లా నడుస్తూ ఉంటది. అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నాకు తెలిసింది కాబట్టి ఇట్లా చెప్పాను. ఇంకొకటి కూడా, ఈ స్పిరిచువల్ పాత్ లో గనక ఉంటే, ఒకవేళ తల్లి తండ్రి అట్లా ఏదైనా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యు అండర్స్టాండ్? దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని భరిస్తారు. అట్లాంటి దాన్ని భరిస్తారు. అలా లేదనుకోండి ఇట్లా రిటార్ట్ అవుతూ ఉంటారు, ఇట్లాంటి ఇవే జరుగుతూ ఉంటాయి. సో బోత్ థింగ్స్ ఆర్
ఆన్ ది రెండు రైలు పట్టాలాగా అనుకోండి. అట్లాగా ఈ సృష్టి క్రమంలో అట్లా నడవలసినవి కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి. ఓకే. మీ లైఫ్లో మీ అమ్మగారితో ఒక మంచి మెమొరీ షేర్ చేసుకోమంటే ఏం చెప్తారమ్మా? అయ్యో కొన్ని వందలు ఉన్నాయి. అసలు మా అమ్మ లేకుండా ఏం లేదు నాకు. ఓకే. చాలా అన్నీ మా అమ్మే అసలు. కాకపోతే షీ వాజ్ అ వెరీ వీక్ లేడీ. అంటే ఫిజికల్గా షీ యూస్ టు బి వెరీ లీన్. ఓకే. ఓకే. లీన్ పర్సనాలిటీ. పాపం హెల్ప్ చేయడానికి 24 గంటలు, అంటే నేను అన్ని పనులు చేసి ఆవిడకి బయటికి వెళ్ళేదాన్ని. ఓకే. ఆవిడ అలా కూర్చోవడమే. నాకు ఊహ తెలిసినప్పటికీ, అంటే నేను డిగ్రీ వచ్చేపాటికి, డిగ్రీ కూడా కాదు ఇంటర్మీడియటే, అన్ని పనులు చక్కబెట్టి నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. బై బికాస్ షీఈ్ వెరీ లీన్ అండ్ వెరీ వీక్. ఓకే. వీక్గా ఉండేవారు ఆవిడ. ఇక ఆమెతో మెమరీస్ అంటారా, నేను ఆవిడకి చెప్పనదంటూ ఏమీ లేదు, ఆవిడ నాకు చెప్పనదంటూ ఏమీ లేదు. ఒక ఫ్రెండ్ లా అన్ని షేర్ చేసుకుంటారేమో. అన్నీ చక్కగా మాట్లాడుకునేవాళ్ళం ఇద్దరు. మాకు టీవీ గట్రా ఉండేది కాదు. ఓకే. ఫోన్లు టీవీలు ఏమి ఉండేవి కాదు. ల్యాండ్ లైన్ ఫోన్, పక్కన వాళ్ళ నెంబర్ ఇవ్వాలి, వాళ్ళు మన ఫోన్ వచ్చిందంటే చెబుతారు, మనం వెళ్ళి మాట్లాడాలి, అట్లా ఉండేది. ఓకే. సో ఇద్దరం కూర్చుని రామాయణంలో ఒక కథ ఆమె చెప్పేది, నేను క్వశ్చన్లు అడిగేది. అట్లా నేను పాడుతుంటే ఆవిడ కూర్చుని అట్లా వింటా ఉండేది. నేను ప్రాక్టీస్ చేసుకుంటా కదా, వింటా ఉండేది. అమ్మా ఏమి చదువుకోవడానికి లేదా ఇప్పుడు నీకు అనేది. అంటే అమ్మ ఇప్పటివరకు చదివానులే, ఇంకా చాలే, కాస్త గ్యాప్ ఇస్తాను కొంచెం అని అంటే సరేలే అమ్మా అని వెళ్ళిపోయేది. మా ఇంటికి ఎప్పుడు తిరుపతిలో ఉండడం మూలంగా ఎప్పుడు జనాలు వస్తూ ఉండడమే, రౌండ్ ద క్లాక్. ఈ ఒక సెట్ వెళ్ళారంటే ఒక సెట్ వస్తారు దర్శనానికి. సో అట్లా ఇల్లు ఎప్పుడు సందడి, పని 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 పని. అర్ధరాత్రి 12 కూడా వస్తే మా అమ్మ అప్పుడు కూడా వంట చేసి పెట్టేది. అంత ఇంట్లో జనాలు చాలా ఓపిక ఆవిడికి. సో ఆవిడతో మెమరైజ్ చేసేటువంటివి ఏమన్నా ఉన్నాయనంటే ఆధ్యాత్మ విషయాలే తప్ప భౌతిక విషయాలు ఏమీ లేవు అమ్మ. ఏం లేవు, అంతా ఆధ్యాత్మమే. ఏ కష్టం కలిగినా కూడా నాకు ఈ కష్టం వచ్చిందనేది కాదు. ఆవిడ ఒక చీమను చంపడం నేను చూడలేదు. యూ డోంట్ బిలీవ్. ఆ చీమలు కూడా అట్ట వస్తూ ఉంటే దార కట్టాయి కదా ఇంట్లలో. ఆవిడ అమ్మ అది తుడిచేయచ్చు కదా అని అంటే వద్దమ్మా అట్లా వదులు అనేది. నువ్వేం పెట్టకపోయినా పర్వాలేదు దానికి, అట్లా వదులు అనేది. నేను ఆవిడ ఎవరిని హర్ట్ చేసి మాట్లాడడం కూడా చూడలా. ఇంకా నేను ఇంకా గట్టిగా మాట్లాడతా గానీ అస్సలు హర్ట్ చేసే మాట ఆవిడ నోట్లోంచి నేను ఎన్నడూ వెళ్ళలేదు. ఆవిడ కూడా చాలా బాధలు పడింది. అప్పటి రోజుల్లో అత్తగారులు, అప్పటి రోజుల్లో ఆడపడుచులు తెలియందేమో, అవన్నీ ఉండే ఆవిడకి. అయినా కూడా ఎన్నడూ వాళ్ళని ఒక్క దుర్భాష కూడా ఆడటం నాకు తెలియదు. వాళ్ళు ఇలా అన్నారని కూడా ఎప్పుడు చెప్పేది కాదు. అది చెప్తే కూడా చాలా బలమైందైతే చెప్పేది, లేకపోతే చెప్పేది కాదు. మౌనమే ఆవిడ. అసలు ఆవిడ స్పీచ్ కూడా నేను ఎప్పుడు గట్టిగా మాట్లాడడం వినలేదు. కానీ డిసిప్లిన్ లో పెట్టినప్పుడు మాత్రం చీపిరి కట్ట తిరిగేసేది. ఐ రిమెంబర్ దట్ వెరీ మచ్. ఎందుకంటే నేను చాలా అల్లరి చిన్నప్పుడు, బాగా అల్లరి చేస్తుంటే గోళ్ళ ఎక్కి దూకేసి, చెట్లు ఎక్కి దూకేసి, కొండలు ఎక్కేసి, ఎట్లా అంటే అంతా ఆటలు, మట్టి పేడ అన్నిటితో ఆటలు. ఒక గంటలోనే డ్రెస్ అంతా పాడైపోద్ది. ఇక మరి ఉతకాలంటే ఆవిడ కూడా కష్టం కదండి. విసుక్కుని గట్టిగా చెప్పలేదు ఆ మాట. ఇది చేస్తుంటే పోనీ అట్లని చెప్పి అంతవరకు ఉంటానా, దెబ్బలు తగిలించుకొస్తా. అట్టని దెబ్బలు ఒకటి తగిలించుకుంటానా, పక్కన వాళ్ళతో గొడవ, ఆడపిల్లలు ఆ తగాదాలు తీసుకొస్తా. వాళ్ళేమో వచ్చి కంప్లైంట్ చేస్తారు, మీ అమ్మాయి ఎట్ట చేసింది, ఇంకో మా అబ్బాయికి చూడండి దెబ్బ తగిలింది అని అంటే మా అమ్మాయి ఇంకా తీసుకుంటుంది చీపురు కట్ట తిరిగేస్తుంది. ఇక పరుగో, ఇక దొరకవు అన్నమాట. ఇంకా పరిగెత్తేవాళ్ళం. అది బాగా అవునమ్మా, బాగా అల్లరి చేసేదాన్ని. పరిగెత్తేసి మళ్ళీ వచ్చిన తర్వాత బాగా దెబ్బలు వాతలు పడిపోయేవి కదా, చూసి పాపం మళ్ళా వచ్చి కొబ్బరి నూనె రాసేది.
కొట్టాను కదా అని అనేది అనమాట. పర్లేదమ్మా అని అనేవాళ్ళం. తెలియదు చిన్నతనం, చాలా మొండిగా బండగా పెరిగేసాం. ఇంత సొఫిస్టికేషన్ నా పిల్లలు అటు ఉండరు, అంత సొఫిస్టికేషనే. వాళ్ళని నేను దెబ్బ కొట్టలా ఇప్పటి వరకు. అఫ్ కోర్స్ ఆ దెబ్బ కొట్టేలాగా నా టీచింగ్ లేదు అక్కడ కాబట్టి, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ టు గ్రో దెమ్. అట్లా అప్పటి పిల్లలు అట్ట కాదుగా. అసలు ఊరంతా సందడి చేసి అందరి నుంచి గొడవదలే కదా తీసుకొస్తే మరి వాళ్ళు ఊరుకుంటారా? అందుకని పాపం వాళ్ళు ఏం అనలేక మా మీద కోపం చూపించేది. అది కూడా ఫ్యూ టైమ్స్, ఒక 2-3 సార్లు అంతే. ఆ తర్వాత ఇంకా పెద్ద అయిపోయాం, ఇంకా పెద్ద కొట్టడం అట్లాంటివి ఏమీ లేవు. తర్వాత ఎవ్రీ టైం ఈ ఆధ్యాత్మ సంబంధించిన పుస్తకాలు ఆవిడ చదువుకోవటం కానీ, నేను సంకీర్తన ఈ పాడడం దీంట్లోకి వచ్చేసిన మూలంగా అట్లా ఉంటుంది. ఎప్పటికీ అమ్మ ఒక గురువు అని అంటుంటారు, మొదటి గురువు. మొత్తానికి మీకు అమ్మే మొదటి గురువు, అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఒక మంచి మెమోరీస్ అన్ని కలెక్ట్ చేశారు మమ్మీ దగ్గర నుంచి మీరు. చాలా 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 ఓర్పు కలిగిందమ్మా. అమ్మ అనగానే మొట్టమొదటి మనకి వచ్చేసేది ఏంటంటే ఓర్పు. అంటే అమ్మ, అమ్మ అంటే ఓర్పు, అంతే అమ్మ. అది మరి ఆ ఆదిశక్తి పురుషుడికి ఇవ్వలేక ఆవిడే దాన్ని అట్ట నిలబెట్టుకుంటుందంటే అమ్మో, ఆవిడ సామాన్యమైన శక్తి కాదు. మనం ఊహ చేయడానికి కూడా కుదరదు. ఆ మొత్తం శక్తిని అంతా కూడా ఆవిడలో పెట్టుకుని అట్లా పంచి ఇచ్చినట్టే ఇస్తుంది, మళ్ళీ తీసేసుకుంటుంది. ఇచ్చినట్టే ఇస్తుంది, తీసేసుకుంటుంది, అంతే. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ బికమ్ మదర్, వెన్ యూ రేజ్ దెమ్, వెన్ యూ నో హౌ టు గ్రో దెమ్. వాళ్ళని ఎలా పెంచాలని తెలియటం, అది కూడా ఒక రకమైన విద్య. అవును, ఆ విద్య తల్లులకు రాకపోతే కష్టం చాలా. అంత తెలిసి ఇంత మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలంటేనే సమాజం ఈ రకంగా ఉంది. లేకపోయి ఉంటే చాలా, ఆ తల్లే గనక అస్తవ్యస్తంగా ఉంటే ఇలాగా ఇంతవరకు కూడా ఉండే సమాజాన్ని మనం చూడలేం. కాబట్టి ఇంకా మనకి ఉన్న ఎక్కువ ఆపర్చునిటీ ఆర్ సోర్స్ ఏంటంటే అమ్మతత్వం. పూర్ణంగా అమ్మంటే పూర్ణత్వం కాదు, సంపూర్ణత్వం. ఆ సంపూర్ణత్వాన్ని ఆ అమ్మ ఎట్లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుందో ఆ పిల్లలు కూడా అట్లాగే ఎంజాయ్ చేస్తారు. నిజం. సో అమ్మనంగానే మనకి వెంటనే ఒక ఆత్మీయతని, ఆ ఓర్పుని గుర్తు చేసుకుని ఆ అమ్మ తత్వాన్ని నెమరు వేసుకుని మురిసిపోతా ఉంటాం కదా. ఎన్ని తనులు తనేసి ఉంటాడు వాడు పెద్ద అయ్యే వాటికి, అవేవి గుర్తుండవు ఆ తల్లికి. ఎన్ని మనం మలమూత్రాలు ఎత్తింది, తన శరీరాన్నే త్యాగం చేస్తుంది కదా. మరి ఆ పొట్టలో పడిన కాడి నుంచి ఆవిడ బాడీ షేప్ అంతా మారిపోద్ది. ఆ పొట్టలో ఒక పడిన దగ్గర నుంచి ఆ మొత్తం ఫిజికల్గా ఉండి మొత్తం అన్ని మారిపోతాయి. అదంతా ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది కదా. అవును, అసలు ఎక్కడన్నా స్వార్థం ఉందా అక్కడ? లేదు. ఏ స్వార్థం లేకుండా అన్ని తీసేసుకో అని ఇవ్వడం అంటే అది అమ్మ వల్లే సాధ్యం తల్లి. కాబట్టి ఆ అమ్మకి ఎప్పుడు నమస్కారాలు తెలియజేయడమే తప్ప వేరే అవకాశమే మనకి లేదు. ఆ అమ్మతత్వం దగ్గర నుంచే ఆ పరమాత్మని చూడటానికి ఒకానొక సాధన అందరం ఆమె పాదాలు పట్టుకుని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకో. తప్పకుండా అమ్మా. అమ్మకి సంబంధించి ఏదైనా పద్యం, శ్లోకం ఏమైనా చెప్తారమ్మా? అన్నమయ్య అమ్మని అనేక రకాలుగా కొలిచాడు. అంటే ఒక ఒక పద్ధతి అని చెప్పడానికి లేదు. వనిత నీ భావమింక వర్ణించి పలుకరాదు, కొన నీ పాదములు చిగురులు కానా, తనరు నీ భాగ్యము తలచనలవిగాదు, ఘనుడు శ్రీ వెంకటేశు కలసితివిగానా, తగుదువమ్మా నీ వందపు మరు తండ్రికి మొగితచ్చేనమృతము మోవినుంది కాన, తగుదువమ్మా. ఎందుకంటే ఈ అమ్మని ఆయనకి తగుదు అని అంటున్నాడంటే
ఈ అమ్మ మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలిగేటువంటి ఏకైక సోర్స్. అందువల్ల ఆయన ఏమంటున్నాడంటే, వనిత నీ భావం ఇంక వర్ణించి పలుకరాదు. ఓకే. ఈమె ఆయన గురించి భావన అంటున్న మహాభావం. ఆ మహాభావం చేయడం వల్ల నీ భాగ్యం ఏమిటో తెలుసా, ఆయన తనంతట తానే వచ్చి తీసుకెళ్తున్నాడు నిన్ను. తనరు నీ భాగ్యము తలచనలవి కాదు. నీ భాగ్యం ఏమిటో అసలు తలుచుకోవడానికి నాకు చేత కావట్లేదు తల్లి. ఓకే. ఘనుడు శ్రీ వెంకటేశు కలసితివిగాక, నువ్వు ఆయనలో కలిసిపోయావు. అంటే ఈ అమ్మ ఎంత తాపత్రయపడుతుందండి అయ్యను కలవడానికి. అట్లా అమ్మ అంటే ఏదో కాదు, జీవుడు. ఇక్కడ పురుషుడికి మాతృత్వం లేదా అంటే ఏం కాదు, పురుషుడికి కూడా మాతృత్వం ఉంది, లేకపోతే అతని ఎందుకు తండ్రి అవుతాడు కదా. అలాగనమాట. అంత మహాభావంతో నువ్వు ఆయన చేరావు. అట్లా ఈ మొత్తం జగత్తంతా తల్లి అంటున్నాం కదా, కాదు, తల్లే ఈ జగత్తు. మమ్మల్ని అందరినీ కూడా తరింపచి, మమ్మల్ని అందరికీ ఆ మూలానికి పట్టుకుపో, ఆ ఆదికి తీసుకెళ్ళు, నా పాయింట్లోకి చేర్చు అని అడగటం ఈ అమ్మ తత్వంలో ఉన్న ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యమే అది. ఆ లక్ష్యం మిస్ అయినప్పుడు మనకి భౌతికం వేరు, ఆధ్యాత్మం వేరు అన్నట్టు కనపడుతుంది. ఈ భౌతికం కూడా ఆధ్యాత్మమే. అందుకని అమ్మ ఈజ్ డివైన్. సో ప్యూరిటీ ఈజ్ డివైన్ అంటాం, ప్యూరిటీ ఈజ్ బ్లిస్ అంటాం, ప్యూరిటీ ఈజ్ బ్యూటీ అంటాం. వై ఆల్ దిస్? జస్ట్ బికాజ్ అమ్మ. ఆ అమ్మతనం లేకుండా ఉంటే గనక భూమి లేదు అసలు. అవును, ఉండదు కదా, లేదు లేదు లేదు. కాబట్టి ఆ అమ్మకి ఎన్ని నమోవాకాలు తెలియచెప్పినా సరిపోదు. ఆమెకి నిరంతరం ఆ వందనాల్ని అర్పణ చేయటం, ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండటం మనం చేయాల్సిన అంతే మన దానికి. సంతోషం అమ్మ, మీ మంచి అమ్మగారితో జ్ఞాపకాలని మాతో షేర్ చేసుకున్నారు. అదేవిధంగా అమ్మ యొక్క గొప్పతనాన్ని మీ మాటల రూపంలో, మీ ప్రవచనం కీర్తన రూపంలో మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. వాస్తే.